జ్ఞానకూటంలో ప్రవేశింపచేసి ఆయన యొక్క మొదటి శిక్షణలో ఉండడానికి స్తోత్రం. విరుద్ధైనా మీరు అందించిన వర్తమానాలను స్తోత్రం. ఇది తండ్రి ఈ నాడు అతి సమీపంలో జ్ఞాపకం చేసుకోవడానికి దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం స్తోత్రం. ఇదిగోనైనా యుద్ధ సమాచారాలు విన్నాం తండ్రి. రాష్ట్రం మీదికి రాష్ట్రము, భూములు కలవలు ఇదిగోనైనా జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్తగా మమ్మల్ని సిద్ధపరచాలి, మమ్మల్ని పరిశుద్ధపరచుకుంటారు. నీకునైనా ఇష్టమైన దీపికలుగా ఎక్కబడిన గుర్తులో ఉంటే దీపికలు వాడడానికి సహించబడడానికి సహాయం చేసేయండి. మీరు రాష్ట్రాలి వాక్యాన్ని చెప్పుకోగలుగుతారు. అయినా వారిని స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఇందులో చట్టంగాలు వచ్చారు. వారి నోట ఏ మాట ఉంచాలి తండ్రి. అది మంచిగా ఆశీర్వాదకరంగా అయినా ఉండడానికి సహాయం చేసుకుని సహాయం పిల్లలు సకాలం తీసుకుంటుంది. ఆయన జరగని కార్యక్రమం అప్పగిస్తున్నాం తండ్రి. దైవ మాటతో నింపుతుంది. ఆయన ఎవరైతే మాకు వాటితో ఉపదేశించేస్తున్నారు తండ్రి, వారిని బలంగా మీరు వాడుకొని ఒక ఆశీర్వాదంలో ఉండని చేస్తున్నామని పెట్టుకుంటున్నాం తండ్రి. అయితే దేవుని యొక్క ఉద్దేశం మనం తెలుసుకున్నాం. మనమందరం కూడా ఇక్కడ కూడి మనమందరం కూడా గౌరవం సమర్పించి దేవుని యొక్క సందేశం కొరకు మనం కూడా కష్టపడుతున్నాం. అయితే ఒక ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా డబ్బు అనేది మనం మరలా సంపాదించుకోవచ్చు, కానీ ఈ సమయము ఈ వాక్యాన్ని కాక మనము వదిలేస్తే మరలా మనకు దొరకదు. ధనము కన్నా విలువైనది వాక్యం. ఆది యందు దేవుడు వాక్యము వాక్యము దేవుడు. ఆ వాక్యాన్ని కాక మనం మర్చిపోయినప్పుడు, ఈ సందేశాలను కాక మనం కాక ఆలోచించలేకపోతే ఈ సమయాన్ని మళ్ళా మనకు దొరకదు. దయచేసి ఎవరు కూడా నిద్రపోమాకండి. ఎవరు కూడా మన యొక్క మనస్సు దేవుని వాక్యం నిలకడగా ఉంచాలని అందరికీ కూడా అదేవిధంగా తెలియజేస్తున్నాను. అయితే కాబట్టి ఈ యొక్క సందేశం అందరికీ తెలిసినది, కానీ కొన్ని వచనాలు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 సందేశాలు దేవుడు మనకి తెలియజేశాడు. ఆఖరి సందేశం గురించి, ఒక మనుష్యుడికి 2 కుమారులు ఉండేది. ఆ 2 కుమారులు ఎవరి గురించి వివరించాడో ఆత్మీయంగా మనమందరం ఆలోచించాలి. పరమందున్న తండ్రి అయిన దేవుని గురించి, భూలోకంలో ఉన్న 2 మనుషుల గురించి చెప్పబడిన మాట ఇది. కానీ మనం అందరం కూడా ఒక మనుషుడికి 2 కుమారుల గురించే ఆలోచిస్తున్నాము. కానీ ఆ తండ్రి అయిన దేవునికి 2 కుమారులు ఉన్నారన్న సంగతి మనము చాలా అరుదుగా వింటూ ఉంటాం. ఈ 2 కుమారులు ఎవరనేది మనం చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మొదటి చిన్న కుమారుడు గురించి మనకి వివరించుకుందాము. నేను విడిగా తొందరగా పంపిస్తాను. ఈ సందేశం అందరికీ తెలిసినదే. ఆ చిన్న కుమారుడు తన యొక్క తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకొని, రావాల్సిన భాగమంతా కూడా ఏర్పరచుకొని, సమకూర్చుకొని, ఆ ధనమునంతా కూడా తీసుకువెళ్ళి దూరదేశములకు వెళ్ళి ఆ వ్యసనములకు బానిసలై సమస్తమును కోల్పోయి తన ఆఖరి స్థితి ఎలా ఉందో తెలుసా? ఒకరి దగ్గర చేరి, ఆ దేశంలో కరువు వచ్చిందంటే ప్రియులాడు చాలా జాగ్రత్తగా, ఆ దేశంలో కరువు వచ్చినది. అతని దగ్గర చేరినప్పుడు పందులు మేపుకోవటానికి పంపించాడు. పందులు ఎక్కడ పంపించాడు? పందులు మేపుకోవటానికి. తను ఎవరు అసలుకి? ఆ చిన్న కుమారుడు
గొప్ప ధనవంతుడు, తండ్రి దగ్గర సమస్తమును సమకూర్చుకొని, ధనాన్ని సమకూర్చుకొని గొప్ప ధనవంతుడుగా ఉన్న ఆయన ఏమయ్యాడు? తన వ్యసనములకు బానిసై మొత్తమును పోగొట్టుకున్నాడు. అతను ఏమై ఉన్నాడో తెలుసా? మనం ఆఖరికి ఆకలితో అమలలాడుచు ఆ పందులు మేపుకునే ఆ పొట్టు తినటానికి కూడా సిద్ధపడ్డాడు. అయితే చిన్న కుమారుడు ఒక మనిషి కుమారుడు గురించి కాదు దేవుడు చెప్పిన మాట. అతను మళ్ళా ఏమనుకున్నాడంటే, నేను సమస్తమును పోగొట్టుకొని ఇదిగో నేను ఆఖరికి ఈ పందులు తినే పొట్టుకు తినడానికి నేను సిద్ధపడ్డానే, నా స్థితి ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను అని ఆలోచించుకొని ఆఖరికి నా తండ్రి దగ్గరికి వెళ్తే నేను అక్కడ కనీసం కూలివాడిగా ఆయన నన్ను చేర్చుకుంటాడేమో అని ఆశపడి తన మనసు మార్చుకొని తిరిగి తండ్రి దగ్గరికి రావడానికి సిద్ధపడ్డాడు. మీరు అంటే ఒక పందులు కాసుకునే వ్యక్తి ఎలా ఉంటాడో మనందరికీ తెలుసు. చినిగిపోయిన బట్టలతో, ఆ మట్టితో, ఆ బురదలో కొల్లాడి ఆ పందులు మేపుకుంటూ అతను జీవించిన విధానం ఏందో మనకు తెలుసు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఏమనుకున్నాడు తెలుసా? అయ్యా తండ్రి, నీకు నువ్వు పరలోకమునకు విరోధముగా నేను పాపము చేస్తుంది. ఇక్కడే అర్థమవ్వాలి మనకి చాలా జాగ్రత్త. ఒకవేళ దేవుడు కాక ఈ లోకంలో మనిషి గురించి చెప్పినట్లయితే, ఒక మనిషికి ఇద్దరు కుమారుల గురించి చెప్పినట్లయితే, ఆడ తండ్రి నీకు నేను విరోధంగా చేసి ఉన్నానే వాడు. ఆయన నాకు చెప్పలేదు. ప్రియుల, పరలోకమునకు నీ ఎదుట నేను పాపము చేసుకుని. చిన్న కుమారుడు ఎవరొప్పటికి మీకు అర్థమయ్యి ఉండాలి. అమ్మా, సమస్తమును కోల్పోయాడు ఈ చిన్న కుమారుడు. ఇదిగో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ దూరముగా ఉండి ఇదిగో ఎంతకాలం నుంచి ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. సమస్తమును కోల్పోయాడు. నా కుమారుడు మళ్ళా నా దగ్గరికి తిరిగి రాలా, తిరిగి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు నా కుమారుడు నా దగ్గర. ఆయన గవటి దగ్గర వినపడి దూరంగా ఉండి చూస్తున్నాడు. ఆయన పెద్ద అదిగో రాని వచ్చాడు దగ్గరికి. దూరంగా ఉన్నప్పుడు చూసి ఆయన ఏం చేశారు ఒకసారి చూడండి ప్రియుల. దగ్గరకు వెళ్ళి ఆయన మీద పడి కౌగలించుకొని వదిలిపెట్టాడు. ఆయన అలాంటి స్థితిలో ఉన్నాడు కుమారుడు. ఆ పందులు మేపుకున్న స్థితిలో, మలినమైన బట్టలతో, ఆ చిరిగిపోయిన బట్టలతో, ఆ ఏం కాలమైన స్థితిలో ఉన్నాడు. అది పట్టుకోవటానికి కూడా చూడలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఆ తండ్రి మాత్రము అవి చూడలేదు ప్రియుల. తన ప్రేమను చూపించాడు. ఆయన మీద పడి కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు ప్రియుల. ఆయన ఒక ప్రేమను చూశారు. ఈ చిన్న కుమారుడు ఎవరి గురించి చెప్తున్నాను తెలుసు? నేను పెద్ద కుమారుడు చెప్పినాక ఆ చిన్న కుమారుడు గురించి నేను చెప్తాను. అప్పుడు ఆయన ఎంత సంతోషించాడు, ఎంత ఆనందించాడు తండ్రి చూశాడు. వచ్చిన చదువుకుందాం ఒకసారి. ఇరవై 22వ వచనం 15వ అధ్యాయం. అయితే తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదము. ప్రియుల, ఈ ప్రశస్త వస్త్రముల గురించి ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఈ ఉంగరం ఎంతో విలువైనది. ఈ పాదరక్షకములు ఎంతో సంతోషకరమైనవి. ఇవన్నీ కూడా వాస్తవానికి ఇవి వివరించాలంటే కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎస్తేరు రాసిన గ్రంథము, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం.
యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహంలో నిలిచి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషము గ్రహించి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుచున్నానని సెలవించాను. అలాంటి వస్త్రములండి యెహోషువ ఇదిగో సాతాను వైపు నిలబడి ఉండి తన మలినమైన వస్త్రములతో పాపపు వస్త్రములతో నిలబడి ఉన్నాయని యెహోవైన దేవదూత వచ్చి ఆ మలిన వస్త్రములు తీసివేశాడు. పాపపు వస్త్రములతో ఇదిగో తండ్రి నీకును పరలోకములకు నేను విరుద్ధముగా నేను జీవించి తిని ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రములు రక్షణకు సాదృశ్యంగా కనిపిస్తుంది. యెహోషువ కూడా మలినమైన ఇదిగో సాతానుతో ఉండి అనేకమైన విషయాలు నిలబడి ఉంది. ఆయనకు మలినమైన వస్త్రములు తొలగించి ప్రశస్త వస్త్రములు తొలగించారు. ఇప్పుడు అర్థమైన చిన్న కుమారుడు ప్రియుల ఒకసారి గమనించు, ప్రతి ఒక్కరూ కూడా మనము పాపం చేసిన వారిని ఈ లోకంలో ఆ మలినమైన వస్త్రములు తొలగించి ఆ రక్షణపు వస్త్రములు ప్రశస్తమైన వస్త్రములు మనకు తొలగించారు. ఎవరు చిన్న కుమారుడు? మనమే. అయితే ఇంకొక మాట రాయబడింది అక్కడ చదువుదాము. వస్త్రములు తెచ్చి వానికి అలంకరించి మనం మళ్ళీ వద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 22వ వచనం. ప్రశస్త వస్త్రము తెచ్చి వానికి వీటిని తొలగించి ఉంగరము పెట్టి, ఈ ఉంగరము దేనికి సాదృశ్యం ఉందంటే ప్రియులారా ఒక అధికారానికి సాదృశ్యముగా ఉంది, ఒక ప్రేమకు సాదృశ్యముగా మనకు కనిపిస్తుంది. ప్రియులారా ఎస్తేరు గ్రంథంలో కాక మనం చదువుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 8వ అధ్యాయము 2వ వచనం కాక మనం చదువుకున్నట్లయితే 8వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే 8:2 రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచారు. ఆ ఉంగరం ఎప్పుడైతే తొడిగించారో ఆ ఇంటి పైన అధికారమును కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు. ప్రియులారా ఇదిగో మనకి లూకాసు వార్తలో కూడా తన తండ్రి తన యొక్క ఉంగరమును తొడిగించారు. ఇవన్నీ కూడా ముందే సిద్ధపరిచి ఉంచారు. ఎవరి కొరకు? ఆ చిన్న కుమారుడి కొరకు. ఇదిగో నా కుమారుడు మరలా నా దగ్గరికి తిరిగి వస్తాడని చెప్పేసి ఆ ప్రశస్త వస్త్రములను, ఆ ఉంగరములను, ఆ పాదములకు జోడులను సిద్ధపరిచి ఉంచాడు. పిల్లలు చాలా జాగ్రత్తగా వినాలి. కానీ అయితే నాకు టైం అయిపోయింది. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఆఖరిలో ఉంటుంది. కొన్ని మార్పులు చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆఖరు చదువుతుంది. లాస్ట్ ఆయన కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా ఆయన ప్రధాన అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరిచారు. ఈ పాదములకు జోడు తగ్గించిన తర్వాత ప్రియులారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనల్ని జయోత్సవముతో మనల్ని బాహాటముగా, అంటే అందరూ చూస్తుండగానే ఈ లోకంలో మనల్ని విజయోత్సవంతో శిలువ సన్నిధికి మనం చేర్చబడతాము. అంత గొప్ప మాట. ఇవన్నీ కూడా ప్రధానులు, యాజకులు అందరినీ కూడా వారి యొక్క పాప పరిహారముగా ఆయనతో క్షమింపబడి, ప్రతి పాపమును క్షమింపబడి మనమందరం
దేవోత్సవముతో మనం జయించబడతాం. ఇక్కడ లూకా సువార్తలో కూడా ఇదిగో ఒక దూడను, కొవ్విన దూడను తీసుకువచ్చి వధించి ఏం చేశాడు? విందు చేశాడు. విందు చేశాడు కదా. ఎంత సంతోషం, ఎంత ఆనందం, అందరూ సంతోషించడం. ఆ కొవ్విన దూడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. అందుకే పెద్ద కుమారుడు ఒక మాట అంటాడు, ప్రియ అయ్యా తండ్రి, నేను నిత్యము నీతోనే ఉంటున్నాను కదా, మరి చిన్న తమ్ముడు అక్కడికి వెళ్ళి సమస్తమును పోగొట్టుకొని వేశ్యలతో తిరిగి సమస్తమును పోగొట్టుకొని ధనమునంతా కూడా పోగొట్టుకొని పాపంతో తిరిగి వచ్చాడు కదా. మరి ఆయనకైతే కొవ్విన దూడను నువ్వు విందుగా ఇచ్చావు కదా. మరి నేను నీతోనే ఉంటున్నాను కదయ్యా, మరి నాకు ఏనాడైనా నా స్నేహితులతో ఒక చిన్న గొర్రె పిల్లనైనా నాకు వధించి సంతోషపెట్టావా అని అడిగినప్పుడు ఏమన్నాడండి? చెప్పండి. అయ్యా, నువ్వు నాతో ఉంటామైతే సంతోషమే, కానీ నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికేను. ప్రియులారా, ఆ పెద్ద కుమారుడు యూదులకు సాదృశ్యముగా కనిపిస్తుంది. చిన్న కుమారుడు ఇదిగో మనమే, చిన్న కుమారుడు మనమే, తిరిగి తండ్రి ఇదిగో మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో మీ కొరకు ప్రశస్త వస్త్రములను దాచిపెట్టి ఉన్నారు, ఉంగరములు దాచిపెట్టి ఉన్నారు, పాదములతో రక్షకుగా మీకు చూచిపుతున్నాను. నిజంగా ప్రియులారా, యూదులు ఇప్పటికీ కూడా నమ్మరు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుడని నమ్మరు కనుక ఇదిగో ఈ యొక్క మాట వారి గురించి రాయబడిన మాట. ఆ చిన్న కుమారుడికి సాదృశ్యముగా మనమే కనిపిస్తున్నాం. ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో నా కుమారుడు తిరిగి ఖచ్చితంగా వస్తాడు, ఇదిగో నా యొక్క కుమారుడు ఇదిగో ఖచ్చితంగా వస్తాడు కాబట్టి ఆయన అదిగో గవిని ఎదుటిగా కూర్చొని అలాగనే చూస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా వస్తాడు? ఆ వధింపబడిన గొర్రె పిల్ల ద్వారా తిరిగి ఆ కుమారుని వద్దకు వస్తాడు. నిజంగా ప్రియులారా, మనమందరం కూడా పాపం చేసి చేసిన వారిని, కానీ ఆ గొర్రె పిల్లను వధించి మన పాపములను తీసివేసి ఆ మలిన వస్త్రములను తీసివేసి ఇదిగో ప్రశస్త వస్త్రములను మనకు తొలగించి దేవుడు తండ్రి అయిన దేవుని మనమే చేస్తాం. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? పెద్ద కుమారుడు ఇంట్లోకి రావటానికి కూడా ఇష్టపడడం కాదు, అధికారం లేదు. పెద్ద కుమారుడికి అధికారం లేదు. తనతోనే ఉంటాడు, కానీ తన ఇంటిలోకి రావడానికి, అంటే పరలోక రాజ్యంలోకి రావడానికి అధికారం లేదు. ఎందుకంటే ఆ వధింపబడిన రక్తంతో శుద్ధి చేయబడిన ప్రతి ఒక్కరు మాత్రమే ఆ ఇంట్లోకి రావడానికి అధికారం ఉంటుంది. పెద్ద కుమారుడికి అధికారం లేదు. అందుకే ఆయన రాలేక బయటే గవిని బయటే ఉంది, ఆ యొక్క ఇంటి బయట ఉంది, అతను చూస్తూ ఉన్నాడు. మాటలు మనం కాక తెలుసుకున్నట్లయితే ఆ చిన్న కుమారుడు ఎంతో సంతోషంతో ఆనందంతో మనమందరం కూడా ఆ మలినమైన బట్టలన్నింటినీ కూడా చూడడు దేవుడు. మనం ఆ ప్రశస్త వస్త్రములతో దేవుని తండ్రి అయిన దేవుని వద్దకు ఆయన కుడి పాశంలో కూర్చున్నట్టు అధికారం కలిగిన వాడు మనం. అందుకే అంటారు, ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేవారు మీరే. నిజంగా ప్రియుల, ఎంత గొప్ప ధన్యత! దేవదూతలకు లేని భాగ్యమును దేవుని కుడి పాశంలో కూర్చున్నట్టు అధికారం కలిగి చేసినది ఆ గొర్రె పిల్ల యొక్క రక్తముతో శుద్ధి చేయబడిన వాడు. పెద్దలలో ఒకరు అడుగుచిన మాట, వీరు ఈ లోకములకు రావడానికి వీరికి ఏ అధికారం ఉందని అడిగినప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తముతో మహాశ్రమల నుండి వచ్చిన వాడు, గొర్రెపిల్ల యొక్క రక్తముతో శుద్ధి చేయబడి తెల్లని వస్త్రమును ధరించుకొని వచ్చిన వారని చెప్పబడుతున్నారు. అంత గొప్ప ధన్యత చిన్న కుమారుడు. దయచేసి అందరూ కూడా ఇంకెవరైనా కానీ రక్షింపబడిన వారు ఉంటే మరి దేవుని సహోదరుడు ఎంతగానో ప్రయాసపడి దేవుని యొక్క సన్నిధిలో నేను చెప్తున్నాను ప్రియుల, ధనము పోతే మరలా సంపాదించుకోవచ్చు, కానీ అంతకన్నా విలువైనది దేవుని యొక్క వాక్యం. కాబట్టి
ఈ వాక్యాన్ని విని ప్రతి ఒక్కరూ మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడాలని మీ అందరికీ నా హృదయపూర్వక